బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్ జరిగింది. ఇటు భూదాన్ బాధితులకు అండగా ఉంటానంటూ ఇటు విశారదన్ మహారాజ్తో కలిసి దీక్ష చేపట్టింది కవిత దీక్షను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు దీక్ష శిబిరం దగ్గర 600 మంది పోలీసులు మోహరించారు. ఇటు కవితతో సహా దీక్షకు దిగిన మరికొంతమందిని ఇటు హైదరాబాద్కి అరెస్ట్ చేసి తరలించారు. అరెస్ట్ చేసిన దీక్ష కొనసాగిస్తానంటూ ఇటు కవిత ప్రకటించింది. పోలీస్ కస్టడీలో కూడా దీక్షను కొనసాగిస్తానంటూ ఇటు వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానంటూ ఇటు కవిత మాట్లాడింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. కవిత మొత్తంగా 2 సార్లు ఇటు ఖమ్మంలో అరెస్ట్ అయింది. ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అవన్నీ కూడా మరి మాట్లాడి వాటన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు తన దీక్షా శిబిరానికి తన రాస్తా రోక్కి సంబంధించిన విజువల్స్ రైట్ సైడ్ బాక్స్లో మనం మొదటగా చూస్తున్నాం విజువల్. ఇటు కవిత మొదటగా ఇటు ఒక స్ట్రీట్లో ఒక ప్రొటెస్ట్ చేయడానికి ఇటు బాధితులతో పాటు ఇటు జిల్లా పరిషత్ సెంటర్కి బయలుదేరింది. ఆ సమయంలో తాను ఒక చోట నిల్చొని రాస్తా రోక్ చేసి కొన్ని గంటల పాటు అక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం, దాని తర్వాత తన అక్కడి నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. మొదటగా ఇటు తను ఒక సెంటర్లో రాస్తా రోకు చేసిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ జెడ్పీ సెంటర్ జిల్లా పరిషత్ సెంటర్ ఖమ్మం సిటీలో ఉన్న ఈ జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర ఆ అంబేద్కర్ స్టాచ్యూ పరిసర ప్రాంతాల్లో ఇటు గవర్నమెంట్కి ఇటు పోలీసులకి అలాగే జాగృతికి సంబంధించిన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక మహిళా కానిస్టేబుల్ స్పృహ కోల్పోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంబేద్కర్ స్టాచ్యూ జెడ్పీ సెంటర్లో ఇటు కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయిన తర్వాత అక్కడ పోలీసులు అలాగే జాగృతికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వీరందరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన పరిస్థితి. ఆ కానిస్టేబుల్ని కూడా తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ సిచ్యువేషన్ నుంచి మనం చూస్తున్నాం. వీ వాంట్ జస్టిస్ అంటున్నారు. ఇటు వెలుగుమట్లకు సంబంధించిన బాధితులు భూదాన్ కింద వాళ్ళందరూ అక్కడ గృహాలను నిర్మించుకున్నారు. ఆ గృహాల్లో ఎంతోమంది చదువుకునే పిల్లలు, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు, ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇటు జాగృతి అలాగే ఇటు జాగృతితో పాటు కార్యకర్తలు, వెలుగుమెట్లకు సంబంధించిన బాధితులు వీరందరూ కూడా జెడ్పీ సెంటర్లో కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడికి పోలీసులు చేరుకొని ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి మొత్తానికైతే దానికి పర్మిషన్ లేదంటూ మొత్తానికి కవితని అరెస్ట్ చేయడం జరిగింది. కవిత అరెస్ట్ చేసిన తర్వాత రాత్రి 9 గంటల దాకా ఇటు కవితని ఒక పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. రాత్రి 9 గంటల దాకా ఇటు కవిత అరెస్ట్ని ఒక ఇల్లీగల్ అరెస్ట్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మహిళా పోలీసులు లేకుండా నన్ను ఎలా అరెస్ట్ చేశారు, నేను దీక్షకి
నిరాహార దీక్షకి పూనుకుంటున్నాను, వీళ్ళందరికీ బాధితులందరికీ కూడా న్యాయం జరిగేదాకా కలెక్టర్ వచ్చి న్యాయం చేయాలి అంటూ ఆమె దీక్షలో కూర్చున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ దీక్ష కూర్చున్న విజువల్స్ మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్లోనే, పోలీస్ కస్టడీలోనే ఇటు కవిత దీక్షకి కూర్చుంది. దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత సంఘటనల గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు రాత్రి ఒకసారి మనం చూస్తే కనుక ఇటు కవితని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తనకి ఇటు సెక్షన్ 41కి సంబంధించిన సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించి నోటీసెస్ని సర్వ్ చేశారు. తర్వాత రాత్రి 9 గంటలకి తనని ఆ పోలీస్ స్టేషన్లో మనం చూడొచ్చు, పైన రైట్ సైడ్ విజువల్లో తన స్టేషన్కి తీసుకెళ్ళి తనకి 41A నోటీసెస్ని సర్వ్ చేయడం. మొత్తానికైతే 41A నోటీసెస్ సర్వ్ చేసిన తర్వాత రాత్రి 9 గంటలకి కవిత తగ్గేదే లేదు, బాధితులకు న్యాయం చేయాలి అంటూ ఇటు తనని రిలీజ్ చేసిన తర్వాత మరొకసారి రాత్రి 9 గంటలకు ఇటు అంబేద్కర్ భవన్, ఇటు ఖమ్మంలో ఉన్న అంబేద్కర్ భవన్కి ఆమె చేరుకొని రాత్రి 9 గంటలకు మనం చూడొచ్చు విజువల్స్లో కవితని అరెస్ట్ చేసి, మొత్తానికైతే కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. రాత్రి 9 గంటలకి తను నిరాహార దీక్షకి కూర్చుంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కూడా తను నిరాహార దీక్షకి ఇటు వెలుగుమెట్లకు సంబంధించిన ఫ్యామిలీస్కి న్యాయం చేయాలంటూ బాధితులతోని తను నిరాహార దీక్షతో కూర్చున్నప్పుడు 600 మంది పోలీసులను తీసుకొని ఇటు 600 మంది పోలీసులు ఉదయం 6 గంటలకి కవితని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది. మొదటగా చేసిన అరెస్ట్లో మహిళా పోలీసులే లేరు, ఇల్లీగల్ అరెస్ట్ అంటూ కవిత చేసిన కామెంట్స్కి మొత్తానికైతే మరి సెకండ్ టైం అరెస్ట్ చేసే సమయంలో మనం చూస్తే కనుక 600 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 600 మంది పోలీసులు చేరుకొని తను నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో మొత్తానికైతే తనని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తనతో పాటు మరొక 30 నుంచి 40 మంది జాగృతికి సంబంధించిన వ్యక్తులు ఈ ధర్నాలో, ఈ ప్రొటెస్ట్లో, ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలిస్తున్న